చలాకీపురం గ్రామం బడికి చానా మంచి పేరు ఉండేది. అక్కడ జనాభా ఎక్కువ మంది ఉండడంతో అందులో చేరేందుకు చాలామంది వచ్చేవారు. దాంతో ప్రతి తరగతికి 2 సెక్షన్లు ఉండేవి. ఏ, బి అని 2 సెక్షన్లు పెట్టారు. అయితే ఏ సెక్షన్లో ఉండే పిల్లలు తాము మంచిగా చదువుతామని, అందువలనే తాము ఏ సెక్షన్లో ఉన్నామని అనుకునేవారు. బి సెక్షన్లో ఉన్న వాళ్లంతా మంచిగా చదవరని భ్రమలో మొదటి తరగతి వాళ్లు అహంతో ఉండేవాళ్లు. ఆ ఏడాది స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. అదే విషయాన్ని ఉపాధ్యాయులు పిల్లలకి అన్ని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులను పేర్లు ఇవ్వమని అడిగారు. సైకిల్ పోటీలకు ఏ సెక్షన్ నుంచి కార్తీక్, సంజయ్ పేర్లు ఇచ్చారు. వారిద్దరూ మంచి స్నేహితులు. పైగా క్లాసులో పోటీపడి చదివేవారు. మొదటి 2 ర్యాంకుల్లో ఎప్పుడూ వారిద్దరే ఉండేవారు. కార్తీక్, స్కూల్లో ఫస్టు సెకండు మనమిద్దరమే కాబట్టి ఈ సైకిల్ పందెంలో కూడా మనమే ముందుండాలి అన్నాడు సంజయ్. మనం రోజూ ఊరినుంచి సైకిల్ మీదే వస్తున్నాం కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు. సులభంగానే గెల్వగలం అని కార్తీక్ ధీమాగా ఉన్నాడు. బి సెక్షన్ నుంచి కిషన్ ఒక్కడే పేరు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత బడిలో పోటీలు మొదలయ్యాయి. సైకిల్ పందెంలో పాల్గొన్న వారంతా ఎవరికి వాళ్లువారే గెలవాలనే కసితో వేగంగా తొక్కుతున్నారు. అనుకున్నట్లుగానే సంజయ్, కార్తీక్ కొద్ది తేడాతోనే ముందు వరుసలో ఉన్నారు. సంజయ్ గెలిచే అవకాశం కనిపిస్తుండడంతో మిగతా విద్యార్థులంతా సంజయ్, సంజయ్ అని అరుస్తూ చప్పట్లు కొడుతున్నారు. దాంతో తనకు పట్టరాని ఆనందం కలిగింది. ఇక మొదటి బహుమతి తనకే అనుకుంటూ అహం ఎక్కువే. ఆ ఆనందంలో సైకిల్ హ్యాండిల్ను వదిలేసి విజయం నాదే అన్నట్లు గర్వంగా 2 చేతులూ పైకెత్తి దూసుకువెళ్లసాగాడు. కొద్ది క్షణాల్లో గమ్యం చేరుకుంటాడని అనుకుంటుండగా ఒక్కసారిగా అతడి సైకిల్ అదుపు తప్పింది. హ్యాండిల్ను వదిలేసి ఉండడంతో పట్టు కోల్పోయి కింద పడిపోయాడు. సైకిల్ మరో పక్కకు పడిపోయింది. వెనుకే వేగంగా వస్తున్న కార్తీక్ కిందపడి ఉన్న సైకిలును తప్పుకోలేక తనూ కిందపడ్డాడు. దాంతో వాళ్ళిద్దరికంటే వెనుక వస్తున్న బి సెక్షన్లో ఉండే కిషన్ గమ్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. అతి నమ్మకం, అహంకారం మనల్ని ఓటమిపాలు చేయడమే కాదు, కొన్నిసార్లు ప్రమాదంలోనూ పడేస్తాయని సంజయ్కి అప్పుడు అర్థమైంది. ఆ రోజునుంచి తన అహం తగ్గించుకుని అందరితో కలసి ఉండేవాడు. మిగిలిన పిల్లలంతా కూడా అతని మార్పు చూసి సిగ్గుతో అందరూ మారసాగారు. పిల్లలలో చైతన్యం చూసి ఉపాధ్యాయులు సంతోషించారు.